సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుని రాజ్యములో
మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వేకువని లేచి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం నిజంగా ఆశీర్వాదకరం, ఆనందకరం, ఆచరణీయం. ఎందుకంటే మన ఉనికికి ఆధారం ఆయన. అనుగ్రహించబడిన ప్రతి నూతన దినం దేవుడు అనుగ్రహించిన మరి ఆయుష్ ప్రమాణం. దేవుడు మనల్ని మంచి విశ్రాంతిని అనుగ్రహించి మరొక నూతన దినంలో ప్రవేశింపచేసినప్పుడు ఆ ప్రవేశింపచేసిన దేవునితో దినమును ప్రారంభించుట నిజంగా ఆశీర్వాదకరం. రండి అందరం కలిసి దేవునితో సంభాషిద్దాం, ఆయన మాటలు విందాం, ప్రార్థన చేద్దాం, ధ్యానం చేద్దాం, ఆయనతో కలిసి ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దీవెన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకర వర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి ఈనాటి వరకు మీరు సిద్ధం చేసిన వర్తమానాన్ని మీరే వినిపించమని ఆశతో ఆసక్తితో ఆలకించి ఆధ్యాత్మిక మేళ్లు మేము పొందుటకు మీ కృప దయచేయమని పరమ బోధకుడా నీ కృపాహస్తాలకు మా మనసులను మా ఆలోచనలు సమర్పించుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. సమూయేలు 2వ గ్రంథాన్ని మనము ముగించాం. మరి అందులో పొందుపరచబడిన దావీదు జీవిత విశేషాలు మనము క్రమంలో ధ్యానం చేశాం. మరి చివరిగా ఆరోను కళ్ళము దగ్గర మరి గాదు ప్రవక్త ద్వారా దేవుడు ఆ బలిపీఠము కట్టి బల్యర్పణ గావించమని చెప్పిన ఆ అంశాన్ని మనము 24వ అధ్యాయం 2 శామ్యూయల్లో ధ్యానం చేశాం. మరి ఆ ఆరోను కళ్ళము దగ్గర దేవుడు నియమించిన లేబుల్ దేవుడు చూపించిన ఆ స్థలం భవిష్యత్తులో అది దేవుని మందిరము కొరకు నిర్దేశించబడిన స్థలం అన్న విషయాన్ని మరి ఆ క్రమంలో కొనసాగుతున్న ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి మాట మరియు దేవుడిని యెహోవాకు నివాస స్థలం ఇదే అనే మాట మనకు కనబడుతుంది. నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. మరి అక్కడ దేవుని మందిరాన్ని ఆ తర్వాత కాలంలో మరి దావీదు కుమారుడు నిర్మించాడు. మరి ఆ అంతటితో అనగా ఆ ఆలోచన అక్కడ బల్యర్పణ గావించుట అంతటితో సమూయేలు 2వ గ్రంథంలోని దావీదు జీవిత విశేషాలు అక్కడితో ఆగిపోయాయి. మరి మరికొన్ని కొంత కార్యక్రమాన్ని ఆ చివరి దినాలు సంఘటనలు కొన్ని మనకు దినవృత్తాంతం మొదటి గ్రంథము 22లోను 22 తదుపరి ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథం ప్రారంభంలో కూడా మనకు కనబడతాయి. కాబట్టి మరి రాబోయే మరికొన్ని ధ్యానాలు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22 నుంచి అదే రీతిగా రాజుల మొదటి గ్రంథం మొదటి 2-3 అధ్యాయాల్లో ఆ రెండింటి కలుపుకుంటూ ఆ క్రమంలో ధ్యానం చేద్దాం. సో 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 22వ అధ్యాయంలో మరి దావీదు స్పష్టంగా చెప్తున్న మాట, నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరం అంటూ మందిర నిర్మాణం పట్ల తనకున్న ఆశ, ఆ సంకల్పాన్ని దేవుని ప్రేరణ చేత ఆయన కలిగిన ఆ ఆశ, ఆ సంకల్పాన్ని అణచుకొని ఆపుకొని వేచి ఉండి చివరి దినాల్లో తన ఆశలు, తన సంకల్పాన్ని తెలియచేస్తూ దాని కొరకు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఒకసారి ఆ దావీదు కలిగిన ఆలోచన
ఒకసారి నెమరు వేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 2వ వచనం, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరిందు వాసము చేచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంతయు నెరవేర్చమను. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమే సెలవిచ్చింది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించింది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా అంటూ దావీదు ఏ స్థాయిలోంచి ఏ రీతిగా దావీదు పిలువబడ్డాడో, ప్రత్యేకపడ్డాడో ఆ దావీదు యొక్క జీవితాన్ని తెలియచేస్తూ 11వ వచనంలో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగ చేసినను, మరియు యెహోవా నేను నీకు తెలియచేయనిది ఏమనగా, అనగా గాడ్ వాజ్ స్పీకింగ్ త్రూ ద ప్రాఫిట్ నేతన్. ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు సంతానము కలగ చేయుదును, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యంగా స్థిరపరచును, నేను అతనికి తండ్రిని అయ్యుండును, అతడు నా కుమారుడై ఉండును. సో దేవుడు స్పష్టంగా చెప్పిన మాట, నీవు కాదు, నీకు సంతానము కలగ చేస్తాను, నీకు సంతానము కలగ చేస్తాను. సో దావీదు జీవితంలో మరి ఇక్కడ వ్రాయబడ్డ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు చేసిన ఆ ఆలోచన కానీ ఆ ప్రయత్న ప్రారంభాన్ని కానీ దేవుడు ఆపివేస్తాడు. ఎందుకు ఆపాడన్నది అక్కడ స్పష్టంగా ఇవ్వలేదు. కానీ నీ కుమారుడు కడతాడు, నీ గర్భంలోంచి పుట్టబోయే నీ కుమారుడు పుడతాడు, ఆ కుమారుడుకి నేను తండ్రిగా ఉంటాను అని దేవుడు చెప్పిన ఆ నేపథ్యంలో దావీదు అక్కడ ఆగిపోతాడు. సో కానీ నిర్మాణం ఆగిపోయింది, కానీ నిర్మాణం గురించిన ఆశ చావలేదు, ఆలోచన చావలేదు. కాబట్టి తాను మరణించే ఆ మరణ గడియ అనగా తన జీవిత ముగింపు గడియ వచ్చేసరికి తిరిగి ఆ ఆలోచనను నెరవేర్చడానికి దేవుని వాగ్దానం చొప్పున ఆ కుమారునికి ఆ బాధ్యత అప్పగించే ఈ ప్రక్రియ కనబడుతుంది. అనగా తనువును చాలించే ఆ గడియ ఆసన్నమైనప్పుడు తనలోని కలిగిన ఆ ఆలోచన, ఆ ప్రేరణ రాబోయే తరం వారు కొనసాగించాలి అన్న భావన నేపథ్యంలో ఈ సందర్భము, ఈ సంఘటన, ఈ సంభాషణ లేకపోతే ఈ ప్రయత్నం కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, డేవిడ్ వాస్ ట్రాన్స్మిటింగ్ నాట్ జస్ట్ ది థ్రోన్, సింహాసనాన్ని మాత్రమే కుమారునికి అప్పగించడం లేదు, దేవుని పట్ల తనకున్న భక్తి శ్రద్ధలు, దేవుని పట్ల తనకున్న ఆశ, ఆసక్తి, దేవుని మందిర నిర్మాణం కొరకైన ఆ ఆలోచన కూడా భవిష్యత్ తరానికి ట్రాన్స్మిట్ చేస్తున్నాడు. సో దావీదు జీవితంలోని ఆ చివరి దినాల్లోని ఈ గొప్ప సాక్ష్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, అనగా మన వ్యక్తిగత జీవితానికి మనము అన్వయించుకుంటే, దావీదు కేవలం తన సింహాసనాన్ని సొలొమోనుకి ఇచ్చి కన్ను మూయొచ్చు. ఆ తర్వాత సొలొమోను ఒక రాజుగా తన వ్యక్తిగత తీర్మానాలు తీసుకోవచ్చు. కానీ ఆస్తి, ఐశ్వర్యాలు, పదవులతో పాటుగా బాధ్యతను కూడా ఆ బాధ్యత కూడా దేవుని కొరకైన బాధ్యత, అలాగే దేవుని మందిర నిర్మాణం పట్ల శ్రద్ధ, ఆసక్తిని తన కుమారునికి ట్రాన్స్మిట్ చేసే ఆ సంఘటన, సంభాషణలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చాలాసార్లు మనము మన బిడ్డల గురించిన ఆలోచన ఎలా ఉంటుందంటే, వాడిని బాగా చదివించాలి, ప్రయోజకులు చేయాలి, మంచి ఉద్యోగాలు, మంచి వారు సుఖంగా ఉండటానికి మంచి ఇళ్ళు, మంచి సౌకర్యాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు అన్నీ కలిగించాలి. సో వారికి చక్కని వివాహాలు జరిగించాలి, వారి బిడ్డలు మనం చూడాలి.
కాబట్టి మన బిడ్డలకు సమస్త ఐశ్వర్యాలు కలిగించడానికి మనము కరిగిపోతుంటాం. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది పేరెంట్స్ తమ భవిష్యత్ తరం కొరకు ఆస్తులు సమకూర్చాలి అన్న ఆలోచనలోనే తాము కరిగిపోతూ ఉంటారు. బిడ్డలను ప్రయోజకులు చేయాలనే ఆ ఆలోచనలోనే తాము ఉద్యోగ విరమణ పొందుతారు. ఈ క్రమంలో శక్తిహీనత కలుగుతుంది, అలాగే భక్తిహీనత కూడా కలుగుతుంది. దేవునికి కూడా దూరమయ్యే అనుభవాలు కలుగుతుంటాయి. దేవునికి ఇచ్చే వాటిని దొంగతనం చేసే అనుభవాలు కూడా కలుగుతుంటాయి. ఎందుకంటే బిడ్డల కొరకు ఒక రకమైన స్వార్థపు ఆలోచన కలుగుతుంది, శక్తిహీనత కలుగుతుంది, భక్తిహీనత కలుగుతుంది. అలాగే వారిని ప్రయోజకులు చేయాలనే ఆ ఆలోచన, ఆ ప్రయాస నేపథ్యంలో తమ గురించి ఆలోచించడం కూడా మానివేస్తారు. అనారోగ్యతలు చివరి దినాల్లో మరి అనుకోని జబ్బులు, అనుకోని సంఘటనలు జోడు చేసుకుంటాయి. అకస్మాత్తుగా ఒక ఖర్చు, ఆరోగ్య సంబంధమైన సమస్య, ఒక ఖర్చు వస్తే ఆ ఖర్చు కొరకు తడుముకోవాల్సి వస్తుంది. ప్రయోజకులైన బిడ్డలు ఆ విషయం పట్ల ఎటువంటి ఆసక్తి కనపరచరు. చాలా కుటుంబాల్లో నేను గమనించింది. సో ఇది వ్యక్తిగతమైన విషయం కావచ్చు, కానీ బిడ్డలను ప్రయోజకులు చేయాలి, వారికి ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అనే ఆ తపనలో తాము కరిగిపోవడం మాత్రమే కాకుండా, తాము కృషించిపోవడం మాత్రమే కాకుండా, తాము ఆరోగ్యాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా, తమను ఈ రీతిగా దీవించిన దేవుణ్ణి కూడా కోల్పోతున్నారు. ఆ దేవుణ్ణి తమ బిడ్డలకు ఇవ్వకుండానే సమాధి చేరుతున్నారు. నా కుమారుడికి, నా కుమార్తెకు ఆస్తిని ఇవ్వాలి, ఐశ్వర్యం ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి ఆలోచన దేవుని ఇవ్వాలి అన్న ఆలోచన చాలా వరకు కనుమరుగైపోతుంది. ఏదో సాంప్రదాయ సంబంధంగా ఆదివారం నాడు గుడికి వస్తున్నాం అంతవరకు తప్ప భక్తిలో, భయభక్తుల్లో మన బిడ్డలు పెంచాలి. ఎందుకంటే మనం ఇచ్చి వెళ్ళే ఆస్తులు, ఐశ్వర్యాలు కరిగిపోవచ్చు, కానీ విడువని ఎడబాయని కృప కలిగిన దేవుడు విడిచిపెట్టడు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, నీతిమంతులు విడవబొట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు. సో వారు అనగా ఆ దేవుని పట్ల సరైన సంబంధాలు కలిగిన ప్రతి పేరెంట్ తాము వెళ్ళిపోతూ తమ దేవుణ్ణి తమ బిడ్డలకు ఇవ్వాలి. మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుణ్ణి ఇచ్చి వెళ్ళాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి పెంచాలి. అదే రీతిగా దేవుని పట్ల ఆసక్తిని వారిలో పెంచాలి. దిట్స్ వాట్ డేవిడ్ తన సింహాసనం మాత్రమే సొలొమోనుకు ట్రాన్స్మిట్ చేయడం లేదు, దాంతోపాటు ఒక బాధ్యత ఆ బాధ్యత కొరకు దావీదు చేసిన ప్రయత్నాలు. సో ఐ వాంటెడ్ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ గాడ్. అది కూడా ఒక సాధారణమైన ఆలయం కాదు. ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, మరి యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి కలుగునట్లుగా ద బెస్ట్ టెంపుల్. ఎక్కడ కాంప్రమైజ్ కావడానికి అవకాశం లేని రీతిగా కట్టాలి అంటూ నా కుమారుడైన సొలొమోను మరి చాలా లేత వయసు గలవాడు అనే భావన పెడుతూ దాని కొరకు వస్తు సామగ్రిని సమకూరుస్తాడు. సో మన బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి, ఆస్తి ఐశ్వర్యాలు కూడగొట్టిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి, కానీ దేవుని మందిరం కొరకు దేవాలయం కొరకు సేకరించే అనుభవాలు ఇక్కడ చూడండి. ఒకసారి నేను చదువుతాను. తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమందు అన్యజాతి వారిని సమకూర్చునని ఆజ్ఞించి దేవుని మందిరం కట్టించటకై రాళ్ళు చెక్కు వారిని నియమించను. వాకిళ్ల తలుపులు కావలసిన మేకులకేమి, చీరలకేమి విస్తారమైన ఇనుమును తోచసక్యం కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచనలవి కానంత దేవదారు మ్రాన్లను దావీదు సంపాదించెను. సీదోనీలను, తూరీలను దావీదులకు విస్తారమైన దేవదారు మ్రాన్లను తీసుకుని వచ్చుచుండ్రి అంటూ మరి సకల దేశంలో ప్రసిద్ధి కలిగినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండాలి. దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచిందని చెప్పి
దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులు సమకూర్చి ఉంచెను. దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తు సామగ్రిని సమకూర్చి ఉంది. వాట్ ఎ బ్యూటిఫుల్ కమిట్మెంట్ అండి. నేను వెళ్ళిన తర్వాత ఎలా జరిగినా అనే భావన కాకుండా తాను వెళ్ళక ముందు, తన మరణమునకు ముందు విస్తారముగా వస్తు సామగ్రిని సమకూర్చాడు. ఎవరి కొరకంటే సొలొమోను కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు, లేకపోతే తన వంశం గురించి కాదు, దేవుని కొరకు. దేవుని కొరకు. ఒక మాటలో చెప్పాలంటే మరి అదే గ్రంథము 28వ అధ్యాయంలో కూడా గమనిస్తే 29వ అధ్యాయం 28-29 కూడా ఇవే మాటలు ఉంటాయి. 29వ అధ్యాయంలో దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గలవా బాడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషులకు కాదు, దేవుడిని యెహోవాకి కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణం గల వివిధ రకముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలవరాయి విశేషంగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠున్న మందిరం నిమిత్తం సంపాది ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. నేను సంపాదించిన ఈ వస్తువులను చెప్తూ అవన్నీ కాకుండా నా సొంత బంగారం, నా ఆస్తిలోంచి కూడా భాగాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాకుండా అతను ప్రేరేపిస్తూ ఆ దినమున మరి యెహోవాకు ప్రతిష్ఠితముగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా అంటూ అక్కడ అధిపతులను మరి ఆ నాయకులను పిలిచి వారిని కూడా ప్రేరేపిస్తాడు. హీ ఇన్స్పైర్స్ ద పీపుల్. బిఫోర్ ఇన్స్పైరింగ్ హీ స్టార్టెడ్ గివింగ్. తనదివ్వడం, సంపాదించి పెట్టడం. సో మనలో ఎవరైనా కానీ మరి మనం చివరి దినాల్లో వీలునామా రాస్తాం కదండి. చాలామంది అధిక ఆస్తిని సంపాదించుకొని వీలునామా తప్పనిసరిగా రాస్తాం. ముందు జాగ్రత్త కలిగి ఉంటారు వారు. అలా ఆ వ్రాసిన వీలునామాలో నా కుమారుడు, నా కుమార్తె ఈ ఆస్తిని ఇస్తున్నాను, దీనిలో వచ్చే ఆదాయంలో 10వ భాగం లేకపోతే ఇందులో కొంత భాగం నేను దేవుని మందిరానికి ఇస్తున్నాను అని వీలునామాలు రాసేవాళ్ళు ఉన్నారా? ఈ మాట చెప్తున్నందుకు బాధపడేవాళ్ళు కూడా ఉంటారు, కోప్పడే వాళ్ళు కూడా ఉండవచ్చు బహుశా. సో నేను ఆ భావంతో అంటే ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డేవిడ్. ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డేవిడ్ ఈవెన్ ఆఫ్టర్ హీస్ గాన్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆలయ నిర్మాణం పట్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సమస్తాన్ని సమకూర్చి తన సొంతది కూడా ఇచ్చి తన దగ్గర ఉన్న నాయకులను ప్రేరేపించి మందిర నిర్మాణానికి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ పాస్టర్ ఫర్ ఎక్లేషియా. సో ఎక్లేషియా నిర్మాణం ఈరోజు ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం ఎవరు కూడా చేతులు ముడుచుకోలేదు. విప్పబడిన చేతులు దేవుని కొరకు ధారాళంగా విరాళాలు ఇచ్చిన అనుభవాల మధ్య స్వల్పకాలంలో ఒక విశిష్టమైన ఆలయాన్ని నిర్మించుకోగలిగాం. ఒక ఆరాధన కేంద్రాన్ని, ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోగలిగాం. బట్ డేవిడ్ మనకన్నా గొప్పవాడు. ఏంటంటే ఆయన నిర్మించకపోయినప్పటికీ దేవుడు అతను నువ్వు కాదు అన్నప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్ ఆ ఆలయం నిర్మించాలని దాని కొరకు ముందుగానే సమీకరించి పొదుపు చేసిన అనుభవాలు. ఇట్ షోస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డేవిడ్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్. మరి దేవుని ఆలయం పట్ల, దేవుని ఆరాధన పట్ల, దేవుని మందిరం పట్ల మన శ్రద్ధ ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఎందుకంటే మనకు అన్నీ సమకూర్చిన వాడు ఆయనేనండి. అన్నీ ఇచ్చిన వాడు ఆయనే. ఆయన యందు, ఆయనలో మనం ఆధ్యాత్మిక అనుభవాల మధ్య సుఖంగా సంతోషంగా కొనసాగాలి. We need to transmit the same faith what we enjoyed while we are living to our children. ఎందుకంటే మన సక్సెస్కి, మన ప్రాస్పరిటీకి, మన ఆస్తికి, మన ఐశ్వర్యానికి, మన నేటి స్థితిగతులకు కారణం ఆయన కాబట్టి ఆ దేవుణ్ణి మన బిడ్డలకు కూడా ఇస్తే ఆ బిడ్డలు కూడా మనకన్నా అధికంగా హెచ్చించబడి, దీవించబడి, ఆశ్రయించబడే అవకాశం ఉన్నాయి. Whether you give your property to your children or not, but give your God to your children. మీ దేవుణ్ణి మీ బిడ్డలకి ఇవ్వండి. దేవుని పట్ల భయభక్తులు వాళ్ళకి ఇవ్వండి. దేవునిలో ఎదిగింప చేయండి. దేవునిలో నడిపించండి. తద్వారా
దేవుడు సదాకాలము వాడిని విడిచిపెట్టడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచన బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ మందిరం పట్ల దావీదుకున్న ఆశను ఆసక్తిని ప్రభా వ్యక్తపరిచిన అనుభవాల మధ్య మరి మేము కూడా ప్రభా మా బిడ్డల గురించి మేము చేసే ప్రయాసల నేపథ్యంలో బిడ్డలకు ఆస్తి ఐశ్వర్యాలు మాత్రమే కాదు ప్రభా, అన్నీ అనుగ్రహించగల దేవుణ్ణి కూడా, ఆ దేవుని పట్ల భయభక్తులు కూడా వారికి నేర్పించి అందించి వెళ్ళాలి. ఆ వాస్తవాన్ని మేము నెమరు వేసుకుంటూ మరొకసారి మాకు జ్ఞాపకం చేసింది మీరు కనుక స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని ముందు